చెప్పు రాయంచా, ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలి? కొడతారేమో మమ్మీ డాడీ వారంటే ఇంకా కాలేజ్ నేను నాకు తెలీదు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ ఆడాలి. ఇప్పుడు నేను నీకు పెళ్లి సంబంధాలు చేసేది, నా దగ్గర ఏం మ్యాచెస్ ఏం లేవు. నేను అసలు నీకు పెళ్లి సంబంధాలు ఊరికే జస్ట్ నువ్వు సినిమాల్లో ఆల్రెడీ చేస్తూ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను. మేలీగా ఉండద్దు. ఓకే, అదేంటో తెలియదు, దానికి ఒక డిస్క్రిప్షన్ లేదు, దానికి ఒక ఏమైనా రాసుకోవాలి మనం, ఒక డైరీ. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఓకే, మేల్ ఈగో అంటే కొన్ని పాయింట్స్ చెప్పమా, రాసుకుంటాను. ఏంటివి మీరు కూడా చెప్పొచ్చు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ ఆడాలి. మేల్ ఈగో అంటే ఏంటని అడుగుతున్నా. అవునా, చెప్పు చెప్పు రాయంచా, చెప్పు హంస. తప్పు ఒప్పుకోవాలి జెన్యూన్ గా. సో మేల్ ఈగో అంటే తప్పు ఒప్పుకోకపోవడం అంట. ఓకే, ఇంకా నెక్స్ట్. మనం ఏదైనా చెప్తూ ఉంటే ఆ ఒపీనియన్ కరెక్ట్ గా అని ఒప్పుకోవాలి. ఓకే, కరెక్ట్ లేకపోతే మన ఒపీనియన్ వినాలి యాక్చువల్లీ. ఓకే, మన ఒపీనియన్ వినాలి. నెక్స్ట్, తనకన్నా మనకి ఎక్కువ మంచి థాట్ కానీ మనం ఒక మంచి సజెషన్ ఇస్తే ఏంటి తినేచ్చింది నా సజెషన్ పెద్దగా ఉండాలి, అప్పర్ హ్యాండ్ ఉండాలి అనేసి ఉండదు. ఓకే, అన్నిటికీ తల ఊపాలి, సమానంగా ఉండాలి, అన్నిటికీ తల ఊపాలి. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళల్లో మేల్ ఈగో తక్కువ ఉండే వాళ్ళు ఎవరని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఒక ఆన్సర్ చెప్పాల్సిందే ఇప్పుడు. పవన్ కళ్యాణ్ బత్తుల, వీరు గారు, సప్తగిరి గారు అండ్ మన కసిరెడ్డి. వీరు గారు. సేఫ్ 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 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని మీకు ఆప్షన్ తీసేసాడు. కరెక్ట్. ఇప్పుడు వీరు గారిని తీసేసాము ఇందులో, ఈ గేమ్ లో లేదు.